మరొక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. బాప్తిస్మిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. హల్లెలూయా. వయలెంట్ ఫెయిత్, పట్టు వదలని మొండి విశ్వాసము అన్నటువంటి అంశాన్ని మనం చాలా కాలంగా పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో మనం ధ్యానం చేస్తున్నాం, అధ్యయనం చేస్తున్నాం. ప్రతి వారము కూడా దేవుడు ఏదో ఒక సంగతిని మనకు మర్మాలను ఆయన తెలియజేస్తూ వస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ వాక్యాలు మన యొక్క జీవితాన్ని, మన యొక్క గమ్యాన్ని పూర్తిగా మార్చివేయటకు శక్తి కలిగినటువంటివి. ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క వాక్యం ప్రబలమై వ్యాపిస్తూ అనేక మంది యొక్క జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నది. సో ఈ యొక్క వాక్యం ద్వారా కూడా దేవుడు మనందరి జీవితంలో ఆయన గొప్ప కార్యాలు, మరి ముఖ్యంగా మన ఆర్థిక పరిస్థితుల్లో ఆయన గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఎంతగానో ఆశిస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే నూరంతల పంట గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. నూరంతల పంట గురించి మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నుంచి. మార్కు సువార్త 6వ అధ్యాయము 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం. మరియు ఆయన, ఒక మనుషుడు భూమిలో విత్తనములు చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని యొక్క రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతటా తానే పుట్టించును. పంట పండినప్పుడు కోత కాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పాను. ఆది కాండంలోనే 8వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడంటే, భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము కోతకాలము ఉండక మానవు అన్నాడు. అంటే విత్తే కాలము, కోసే కాలం. మనం చూసాం, ఆదాముకు దేవుడు విత్తనాన్ని ఇచ్చాడు. విత్తనాన్ని ఇచ్చి ఏమన్నాడు? సేద్యము చేయమన్నాడు, భూమిని నింపమన్నాడు. విత్తనములో సామర్థ్యాన్ని దేవుడు ఉంచాడు. సో విత్తుట కోయుట అన్నటువంటి నియమాన్ని దేవుడు ఆదిలోనే ఈ భూమి మీద స్థిరపరిచారు. సో ఈ నియమము మనం నమ్మినా నమ్మకున్నా, మనం అంగీకరించినా అంగీకరించకున్నా కూడా ఈ నియమం అన్నటువంటిది పనిచేస్తూనే ఉంటుంది. ఈ ఉపమానం గురించి యేసు ప్రభు చెప్పిన తర్వాత శిష్యులు, మాకు అర్థం కాలేదన్నప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఇది అర్థం కాకపోతే మీకు అన్ని ఉపమానాలు ఏ రీతిగా అర్థమవుతాయి అన్నాడు. విత్తుట కోయుట అన్నటువంటిది మనకు అర్థం కాకుంటే జీవితమే చాలాసార్లు మనకు అర్థం కాదు. జీవితంలో కొన్ని సంఘటనలు మన జీవితంలో ఎందుకు జరుగుతున్నాయి మనకు అర్థం కాదు చాలాసార్లు. There are so many things that are happening in our life, we don't understand. కొన్నిసార్లు నీ పొరపాటు ఏమి ఉండదు, నీ తప్పేముండదు, కానీ కొన్ని జరగకూడనివి నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. కారణము లేకుండా ఏది ఉండదు, ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంటుంది. ప్రతి దానికి, ఎవ్రీథింగ్ హ్యాస్ అ రీజన్. రీజన్ లేకుండా, ఏమంటే విత్తనం లేకుండా, వేర్లు లేకుండా ఏది కూడా జరగదండి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మన జీవితాలను మనం పరిశీలన చేసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ప్రభు ఈ 4వ అధ్యాయంలో ప్రభు ఏమంటున్నాడంటే, దేవుని యొక్క రాజ్యం అలాగున్నది అంటున్నాడు. మనం గమనించినప్పుడు సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా
దేవుని యొక్క రాజ్యము, 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 దేవుని యొక్క రాజ్యం అంటుంటారు. చాలాసార్లు మనం అది అలా చదువుకొని పోతుంటాం, కానీ అసలు ఏంటది? వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? ఎందుకు అలా దేవుడు అక్కడ పెట్టాడు? అసలు దాని బేసిక్ అర్థం ఏమిటి? విత్తనం గురించి చెప్పి సడన్గా ఏమన్నాడు? దేవుని యొక్క రాజ్యం అలాగున్నది అంటాడు. వీ కెన్ కంపేర్ దిస్ థింగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యమును ఇలాగున పోల్చవచ్చు అంటాడు. ఏంటి దేవుని యొక్క రాజ్యం? ప్రియులారా, మనం గుర్తుపెట్టుకోవలసిన ఒక విషయం ఏమిటంటే, ఈ విశ్వంలో 2 రకాల ప్రభుత్వాలు ఉన్నాయి. 2 రకాల ఆత్మీయ ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక రకమైన భౌతిక ప్రభుత్వం ఉంది. ముల్లోకాలు అంటుంటాం కదా, అదే అన్నమాట. ముల్లోకాలు అన్నటువంటి మాట ఊరికనే రాలా, నిజం. ఇట్ ఈస్ ట్రూ దట్ 3 realms are existing, 3 worlds are existing. వీటి గురించి తెలుసుకోకుంటే మనం చాలా నష్టపోతాం. We lose so many things if we don't understand properly. 3 ప్రభుత్వాలు ఉన్నాయి. 3 ప్రభుత్వాలు. ఇక్కడ దేవుని యొక్క రాజ్యం అంటే అర్థం ఏమిటంటే దేవుని యొక్క ప్రభుత్వము. ఇప్పుడు మనకు తెలిసిందేంటి? మోడీ గారి యొక్క ప్రభుత్వము, జగనన్న ప్రభుత్వము కదా. ఏ రాష్ట్రంలో ఏ సీఎం ఉంటాడో ఆ వారి ప్రభుత్వము. అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఏమండి, ఇప్పుడు ఇంక ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎవరు చీఫ్ మినిస్టర్ లేదు, ఏం లేదు, ఇంకా అంత న్యూట్రల్ అయిపోయింది. సో ఎలక్షన్ ముందు ఒకవేళ మనం ఊహించుకుంటే, సో ఒక ముఖ్యమంత్రి ఉన్నారు, ఒక గవర్నర్ ఉన్నారు, వారు భౌతికంగా ఆంధ్ర రాష్ట్రాన్ని వారు పరిపాలిస్తున్నారు, ఏలుతున్నారు. మనమందరం కూడా ఆ ప్రభుత్వం క్రిందికి వచ్చేస్తాం. మనకి ఏది అవసరం ఉన్నా, ఏది ఒకవేళ కావాలన్నా, ఏమండి ఏది సమస్య ఉన్నా కూడా ప్రభుత్వము అన్ని శాఖలు ఏర్పాటు చేసింది కదా, అన్ని మంత్రులను. మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం అండి. ప్రజల కొరకు ఏర్పాటు చేయబడ్డాయి ప్రభుత్వాలన్నీ కూడా. ప్రభుత్వాలు వాళ్ళ కోసం కాదు, వాళ్ళు సంపాదించుకునే దానికి కాదు. కానీ మనం చాలాసార్లు అలాగే జరిగిపోతుంటుంది. విచారకరమైన విషయం. సంఘం ప్రార్థన చేస్తే ఆ పరిస్థితి కూడా పూర్తిగా మారిపోతుంది. హల్లెలూయ. సంఘానికి దేవుడు అంత అధికారాన్ని ఇచ్చాడు, అంత శక్తిని ఇచ్చాడు. హల్లెలూయ. రాజకీయాలను, శాసనాలను సమూలంగా మార్చివేయగలిగినటువంటి శక్తి డబ్బుకు లేదు, ఏమండి ఏ పలుకుబడికి లేదు. దేవుని యొక్క సంఘానికి ఉంది. దేవుని యొక్క సంఘం అనుకుంటే ఏమైనా చేయగలదు. సో నా పాయింట్ ఏమిటంటే, వీ ఆర్ అండర్ అ గవర్నమెంట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనము ఒక ప్రభుత్వం క్రింద ఉన్నాం. ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్తారంటే ఈ ప్రభుత్వము ఒక పోలీస్ స్టేషన్ మీ కొరకు ఏర్పాటు చేసింది. కోర్టును ప్రభుత్వము ఏర్పాటు చేసింది. స్కూల్స్ను ప్రభుత్వము ఏర్పాటు చేసింది. దేని కొరకు? మీ కొరకు. కాబట్టి వాట్ ఎవర్ యూ వాంట్, నీకు ఏదన్నా కావాలన్నా కూడా ప్రభుత్వం దగ్గరికి రావాలి కదా. నువ్వు ఏ ట్యాక్స్ కట్టాలన్నా కూడా ప్రభుత్వానికి కట్టాలి ట్యాక్స్. తర్వాత ఏం కావాలన్నా ప్రభుత్వంలో ఏదో ఒక శాఖ ద్వారానో వెళ్ళి ప్రభుత్వానికి నువ్వు విన్నవించుకోవాలంటే ఒక ప్రభుత్వం అన్నమాట. ఒక ప్రభుత్వం క్రింద మనం ఉన్నాం. ఇది కళ్ళకు కనిపించే ప్రభుత్వము, ఇది భౌతికమైనటువంటి ప్రభుత్వం. ఇది యేసుక్రీస్తు ప్రభు మాటికి దేవునికి రాజ్యం, దేవునికి రాజ్యం, దేవునికి రాజ్యం అంటున్నాడంటే అక్కడ అర్థం ఏమిటంటే దేవుని యొక్క ప్రభుత్వము, గవర్నమెంట్ ఆఫ్ ద లార్డ్ జీసస్. ద గవర్నమెంట్ విల్ బి అపాన్ హిస్ షోల్డర్స్ అని. రాజ్య భారము ఆయన భుజముల మీద ఉండును అనే విషయం అంటాడు. ద గవర్నమెంట్, ప్రభుత్వము అండి. దేవుని యొక్క రాజ్యం అంటే ప్రభుత్వము. మన ప్రభుత్వంలో రూల్స్ ఎలా ఉంటాయో, మన ప్రభుత్వము ఎలా పని చేస్తుందో కదా. ప్రభుత్వానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది ప్రభుత్వానికి. దాని ప్రకారమే ఒక పద్ధతి ఉంటుంది, దాని ప్రకారమే వెళ్ళాలి. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో కూడా మనం తెలుసుకోవాలి. అదే రకంగా యేసు ప్రభు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క ప్రభుత్వము ఎలా పనిచేస్తుంది, దేవుని యొక్క ప్రభుత్వంలో నియమాలు ఎలా ఉంటాయి, దేవుని యొక్క ప్రభుత్వము ఎలా పనిచేస్తుంది అని చెబుతూ ఉన్నాడు.
ఈ లోకపరమైన ప్రభుత్వము, దేవుని యొక్క ప్రభుత్వము, ఇంకొక ప్రభుత్వం ఉంది, అదే సాతాను యొక్క ప్రభుత్వం. ప్రతి ఒక్కరు కూడా భౌతికంగా ఒక ప్రభుత్వం క్రింద ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా దేవుని ప్రభుత్వం క్రిందైనా వారు పనిచేస్తూ ఉండాలి, లేకపోతే సాతాను ప్రభుత్వం క్రిందైనా వారు పనిచేస్తూ ఉండాలి. బైబిల్లో వ్రాయబడిన మాట ఏమిటంటే, లోకమంతా దుష్టుని చేతిలో ఉన్నదని మనము ఎరుగుదాము. అంటే సాతాను యుగ సంబంధమైనటువంటి దేవుడై, సాతాను మనుషులందరినీ తన వశము చేసుకొని, తన అదుపులో పెట్టుకొని, తన చెప్పు చేతుల్లో పెట్టుకొని, తనకు బానిసలుగా చేసుకున్నాడు, బంధించి వేశాడు. వాడు ఏలుతున్నాడు, వాడు ప్రభుత్వం చేస్తున్నాడు అన్న దానికి సూచన ఏమిటంటే, రోగాలు, నష్టాలు, శాపాలు, అపాయాలు, ప్రమాదములు, నిరాశ, నిస్పృహ, ఆలస్యాలు, డిప్రెషన్, ఆందోళన, ఆకస్మిక మరణాలు, అల్పాయువు, మానసిక రోగాలు, పిచ్చిపట్టినటువంటి వ్యక్తులు కలిగి ఉండడం, కుటుంబాల్లో ఘోరమైనటువంటి ఆర్థిక పరిస్థితి, చాలినంత లేకుండా ఉండడం. ఇది దేనికి సూచన అంటే, సాతాను ఏలుతున్నాడు అన్నదానికి సూచన. అది సాతాను ప్రభుత్వానికి సూచన. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసు నా ప్రభు అని నోరు తెరిచి ఒప్పుకుంటాడో, యేసు నా ప్రభు నోరు తెరిచి ఒప్పుకుంటాడో ఏమవుతుంది తెలుసా? ఆ క్షణం నుంచి యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తికి ప్రభు అవుతాడు, రాజు అవుతాడు. మన భాషలో చెప్పాలంటే ముఖ్యమంత్రి అవుతాడు, లేదంటే ప్రధానమంత్రి అవుతాడు, లేదంటే రాజు అవుతాడు. సో జీసస్ బికమ్స్ యువర్ చీఫ్ మినిస్టర్, జీసస్ బికమ్స్ యువర్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్, జీసస్ బికమ్స్ యువర్ కింగ్, జీసస్ బికమ్స్ యువర్ లార్డ్ వెన్ యూ యాక్సెప్ట్ by saying that Jesus is my Lord. యేసును ప్రభువుగా నువ్వు అంగీకరించి ఎప్పుడైతే నోరు తెరచి యేసే నా ప్రభువు అని నువ్వు ఒప్పుకుంటావో, ఆ క్షణము నుంచి నువ్వు ఏ ప్రభుత్వం క్రిందికి వస్తావు అంటే యేసయ్య ప్రభుత్వం క్రిందికి వచ్చేస్తావు. యేసయ్య ప్రభుత్వం క్రిందికి వచ్చిన తర్వాత నువ్వు ఈ ప్రభుత్వం గురించి నువ్వు పెద్దగా ఆలోచించాల్సిన అవసరము లేదు. యేసయ్య ప్రభుత్వం గురించి తెలుసుకోకపోతే ఈ ప్రభుత్వంలోనే ఇరుక్కొని పోతారు. ఈ ప్రభుత్వంలోనే ఇరుక్కొని పోయి ఏమంటారు, దేవుడు ఏమంటాడు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, జగన్ గారైనా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారైనా కావచ్చు, ఎవరు సీఎం అయినా కూడా క్రైస్తవులు, విశ్వాసులు మట్టసంగా నోరు మూసుకొని వారి కొరకు విజ్ఞాపన చేయాలి. వారిని విమర్శించేదానికి దేవుడు ఎటువంటి అనుమతిని ఎవ్వరికీ ఇవ్వలేదు, ఆయన పిల్లలకి ఇవ్వలేదు. మీకు ఒక విషయం తెలుసా? ఎప్పుడైనా తక్కువ వాడే ఎక్కువ వారిని విమర్శిస్తాడు. గుర్తుపెట్టుకోండి, తక్కువ వాడే ఎక్కువ వారిని విమర్శిస్తాడు. పెద్దవారు తనకంటే స్థాయి తక్కువైన వారు విమర్శిస్తుంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి లేని చెప్పి పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతుంటారు. పెద్దవారు తమకంటే చిన్నవారిని గురించి ఏమంటే నోరు బారేసుకుంటూ వాళ్ళ గురించి విమర్శించుకుంటూ ఉండరు ఎప్పుడు కూడా. దే నెవర్ డూ దట్. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని విమర్శించారంటే గుర్తుపెట్టుకుని వారు మీకంటే కింద ఉన్నారని అర్థం, మీరు వారి పైన ఉన్నారని అర్థం. మీకు ఒక విషయం చెప్తాను, యేసుప్రభు అంటాడు, నేను పైనుంచి వచ్చాను అంటాడు. ఐఎమ్ ఫ్రమ్ అబౌవ్. పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా? ఎస్, ఐఎమ్ కింగ్. కానీ నా రాజ్యము ఈ లోకపరమైంది కాదు, నా ప్రభుత్వము ఈ లోకపరమైంది కాదు. నా ప్రభుత్వం యొక్క సుపీరియారిటీ గురించి ఒక్క మాట మాట్లాడితే నడినెత్తుండి అరికాల వరకు వణుకుతో వారం రోజులు మంచం మీద పడి లేవని చెప్పింటాడు పిలాతుకో. అసలు ఎంత సుపీరియర్ తెలుసా ఈ ప్రభుత్వము? మనం చేరినటువంటి ప్రభుత్వము ఎంత సుపీరియర్ ప్రభుత్వమో తెలుసా? ఒక్క దేవదూత చాలు, ఒక్క దేవదూత ఒకే రాత్రి ఒకే దెబ్బతో 185,000 మందిని చంపాడు. ఈ ప్రభుత్వము చాలా సుపీరియర్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో చేరిన తర్వాత ప్రభుత్వం గురించి బాగా తెలుసుకోవాలి.
ఈ ప్రభుత్వం గురించి ఎక్కువగా తెలుసుకుంటే మనం సీఎంల మీద ఏమండి మంత్రుల మీద వీళ్ళ మీద నోరు మనం అసలు నోరు పారేసుకోవడానికి మనం పరిస్థితులను సమాజాన్ని మార్చేదానికి దేవుడు మనల్ని నియమించాడు. ఈ లోక ప్రభుత్వము కంటే ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను నన్ను అనగా తన పిల్లలను నియమించాడు. హల్లెలూయా. అమెరికా ప్రాంతంలో బిల్లీ గ్రాహం గారు అన్నటువంటి దైవజనులు ఇప్పుడు పరలోకానికి వెళ్ళారు. ఆయన అమెరికా ప్రాంతంలో చాలా గొప్ప ఖ్యాతి కలిగినటువంటి వ్యక్తి. ఎవరో ఒకరు వచ్చి అడిగారంట, బిల్లీ గ్రాహం గారు మీరు చేస్తున్నది చాలా బాగుంది, మీరు ఒకసారి ప్రెసిడెంట్కు మీరు పోటీ చేయండి కదా, దేశాన్ని అంతా కూడా మీరు ఈ రకంగా కూడా మీరు ఏలవచ్చు, ప్రెసిడెంట్గా మీరు పోటీ చేయండి, మీరు సింపుల్గా మీరు అపోజిషన్ లేకుండానే మీరు గెలిచి పడేస్తారు, మీరు ఖచ్చితంగా గెలుస్తారంటే బిల్లీ గ్రాహం గారు అన్నారంట, నా స్థాయిని తగ్గించొద్దు. అంటే అర్థం ఏంటి? యుఎస్ఏ ప్రెసిడెంట్ కంటే నా స్థాయి గొప్పది. ఎందుకో తెలుసా? నేను ఈ లోకానికి సంబంధించిన వాడను కాను, నేను ఈ ప్రభుత్వం కంటే పై ప్రభుత్వానికి సంబంధించిన వాడను. హల్లెలూయా. ఏమండి, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రికి ఏమండి గౌరవం ఇస్తారా లేదా? ఇప్పుడు హైకోర్టులు ఉన్నాయండి, ప్రతి హైకోర్టులు ఉంది, వీటన్నిటిపైన ఏముంటుంది? సుప్రీంకోర్టు ఉంటుంది కదా. రాష్ట్రాలపైన ప్రధానమంత్రి ఉంటారు. ద సేమ్ వే ఈ ప్రభుత్వాలు ఉన్నాయి కదా, వీటిపైన ఏముంది? ప్రభుత్వం, పరలోక ప్రభుత్వం ఉంది. పరలోకం నుంచి ఒక్క శాసనం విడుదలైతే అయిపోయింది, క్లోజ్. ఈ లోకంలో మహామహులైనటువంటి వారిని మట్టి కర్పించేశాడు యేసుక్రీస్తు ప్రభు. ఫరో అన్నాడు, ఎవడా దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని పంపించేదానికి ఎవడా మీ దేవుడు, ఎవడు అన్నాడు. ఎవడో చూశాడు, చూపించాడు. ఎందుకో తెలుసా? అది సుపీరియర్ గవర్నమెంట్, అది పై గవర్నమెంట్. ఆ గవర్నమెంట్కు ఒప్పుకుంటేనే, ఆ గవర్నమెంట్తో బాగుంటేనే. పేపర్లలో మనం చూస్తాం, ప్రధానమంత్రి కొంతమంది మొక్కుతుంటారు. ఏమంటే మంచి పేరు పెట్టుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది. ఫండ్స్ రావాలంటే బాగుండాలి, ఫండ్స్ రావాలంటే ప్రధానమంత్రి డీలింగ్స్ బాగుండాలి, రాష్ట్రాలకు మేలు జరగాలంటే ప్రధానమంత్రి డీలింగ్స్ బాగుండాలి. మరి ప్రధానమంత్రులు నిలబడాలన్నా, ముఖ్యమంత్రులు నిలబడాలన్నా, ఎవరైనా కుర్చీ నిలబడి ఉండాలంటే ఆ పైన పరలోక ప్రభుత్వంతో సరైన డీలింగ్ కలిగి ఉండాలి. ఒకసారి దేవుడు చూశాడు, పరలోక ప్రభుత్వం నుంచి ఒక న్యూస్ వచ్చింది నెబుకద్నెజర్కు, అయిపోయింది, నీ కుర్చీ పోయింది అన్నాడు దేవుడు. ఒక్కటే మాట, నీ కుర్చీ పోయింది అన్నాడు. కుర్చీ పోయింది అంటే అర్థం ఏంటి? ఆ గవర్నమెంట్ ఏం చెప్తే అది జరుగుతుంది. సో ఆ గవర్నమెంట్కు మనం ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వారం. వీఆర్ సుపీరియర్, వీఆర్ అబౌవ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎర్త్లీ గవర్నమెంట్. కాబట్టి నెవర్ క్రిటిసైజ్ ఎనీ పర్సన్. ఏ రాజకీయ నాయకుని విమర్శించద్దు, ఏ మనుషులను విమర్శించద్దు, ఎందుకంటే వారందరి పైన ఉన్నాం మనం. మనకంటే తక్కువ వారిని మనం విమర్శించకూడదు. లోకపరంగా మనకంటే గొప్పగా అనిపించవచ్చు, నో, వీ షుడ్ నాట్ డూ దట్. ఎందుకంటే మనకు తెలియకపోతే మనం అలా చేస్తాం, అలా చేస్తాం. ఈనాడు నిజమైనటువంటి దరిద్రులు ఎవరో తెలుసా? యేసు ప్రభుని ఎరుగనటువంటి వారు. నిజమైనటువంటి దరిద్రులు, నిజమైన ధనవంతులు ఎవరో తెలుసా? యేసు ప్రభుని కలిగినటువంటి వారు. ఈ లోక యాత్ర ముగిసిన వెంటనే వారి యొక్క భవిష్యత్తు మామూలుగా ఉండదండి, మామూలుగా ఉండదు. ఆ భవిష్యత్తు యుగ యుగములు, వాట్ అ సెక్యూర్ ఫ్యూచర్ దట్ ఈస్ వెయిటింగ్ ఫర్ అస్. మన కొరకు అంత మంచి భవిష్యత్తు మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. మన ఫ్యూచర్ ఎంత రిచ్గా ఉండబోతుందో తెలుసా, ఎంత గొప్పగా ఉండబోతుందో తెలుసా. కానీ చాలామంది ఈ లోకంలో ఎంత గొప్ప వాళ్ళైనా కూడా చాలామంది వారి పరిస్థితి ఏంటి? వారి యొక్క భవిష్యత్తు చాలా ఘోరం, అంధకారం. యేసు ప్రభువును తెలుసుకోకపోతే వారి యొక్క పరిస్థితి చాలా ఘోరం. సో నా పాయింట్ ఏమిటంటే, మనము ఒక సుపీరియర్ గవర్నమెంట్కి చెందినటువంటి వారము. పరలోక రాజ్యం అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, పరలోక ప్రభుత్వము ఎలా పనిచేస్తుంది అని చెప్తున్నాడు అన్నమాట. సో ఇప్పుడు మనం గవర్నమెంట్ పైన ఎప్పుడు ఆధారపడుతుంటే 30 లక్షల మందికి చెప్పాడు, మోషే ద్వారా చెప్పించాడు, రండి వెళ్దాం అన్నాడు దేవుడు. అరణ్యంలోకి పోయారు. ఎవరండి వాళ్ళకి? ఎవరు నీళ్ళు ఇవ్వాలి? ఎవరు కాలువలు త్రవ్వాలి? ఎవరు వారికి నీళ్ళనివ్వాలి? ఏమండి, ఎవరు వారికి తిండిని పెట్టాలి?
పథకాలు, సంక్షేమ పథకాలు ఎవరు ఇవ్వాలి వారికి? వృద్ధాప్య పింఛన్లు ఎవరు ఇవ్వాలండి వారికి? అమ్మఒడి, నాన్నఒడి ఉందా లేదా? ఆడ కూడా పక్షపాతమేమో. అమ్మఒడి ఎవరు ఇవ్వాలండి? నాన్నఒడి ఎవరు ఇవ్వాలి? విద్యా దీవెన ఎవరు ఇవ్వాలి? అరణ్యంలో ఏ గవర్నమెంట్ ఉంది? నో గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ కిందకి వచ్చారు వాళ్ళు? పరలోక ప్రభుత్వం క్రిందకి వచ్చేసారు. పరలోక ప్రభుత్వం కిందకి వచ్చేసారు. కాబట్టి పరలోక ప్రభుత్వం కింద ఉన్నప్పుడు పరలోకంలో ఎవరు ఆ కింగ్? ఎవరు ఆ ముఖ్యమంత్రి? సంక్షేమ పథకాలు ఇచ్చే వ్యక్తి ఎవరు? విద్యా దీవెన ఇచ్చే వ్యక్తి ఎవరు? కడుపు నింపే వ్యక్తి ఎవరు? దాహానికి నీళ్ళనిచ్చే వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆ గవర్నమెంట్ కానీ తీసుకొని వచ్చి నో, ఇంతకు మునుపు మీరు ఐగుప్తు ప్రభుత్వం మీద ఆధారపడుతూ వచ్చారు. ఇంతవరకు మీరు ఐగుప్తు యొక్క ప్రభుత్వం మీద ఆధారపడుతూ వచ్చారు. మీ ఆధారము ఏమండి? నెల మొదటి రోజు వచ్చే జీతం మీద మీ ఆధారము ఆధారపడి ఉండకూడదు. మీ నిరీక్షణ, మీ ఆశ 1వ తారీఖు వచ్చే జీతం మీద ఆధారపడి ఉండకూడదు. దాన్ని ప్రక్కన పెట్టండి. నౌ లర్న్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆర్ ద గవర్నమెంట్ ఆఫ్ హెవెన్ అండ్ హౌ ఇట్ ఆపరేట్స్. అదేమి అరణ్యంలో ఎలక్షన్స్ లేవు, అరణ్యంలో ఓట్లు లేవు, అరణ్యంలో ప్రభుత్వాలు లేవు. 30 లక్షల మందిని దేవుడు ఏమండి పోషించాడు. అరణ్యంలో ఉద్యోగాలు లేవు, అరణ్యంలో ప్రభుత్వాలు లేవు, అరణ్యంలో ఎమ్మెల్యేలు లేరు, అరణ్యంలో ఎంపీలు లేరు, అరణ్యంలో ముఖ్యమంత్రులు లేరు, ప్రధానమంత్రులు లేరు, రాజకీయాలు లేవు, న్యూస్ పేపర్లు లేవు, టీవీ లేవు, ఏమీ లేవు, ఉద్యోగాలు లేవు. 30 లక్షల మందికి ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా? ఎందుకు రాశాడు బైబిల్లో? ఊరికి రాయలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు మీదకి వచ్చిన తర్వాత పరలోక రాజ్యము అంటే పరలోక ప్రభుత్వము ఇలా పనిచేస్తుంది, పరలోక ప్రభుత్వము ఇన్ఛార్జ్ తీసుకుంటే, పరలోక ప్రభుత్వం మీద నీవు ఆధారపడితే ఇలా పనిచేస్తుంది అంటున్నాడు. సో యూ షుడ్ నో, గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందో నువ్వు తెలుసుకోవాలి. పరలోక ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో నీవు తెలుసుకోవాలి. పరలోక ప్రభుత్వం కింద ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఒక లేఖన భాగం చూపిస్తాను మీకు. ఐ థింక్ ద్వితీయోపదేశకాండము 9వ వచనం. బాగా అండర్లైన్ చేసుకోండి. ఫ్లోరసెంట్ ఉంటే ఇట్లా అండర్లైన్ చేసుకోండి, గుర్తుండిపోతుంది. బాగా ఇట్లా అండర్లైన్ చేసి పెట్టుకోండి ఫ్లోరసెంట్ ఉంటే. ఏమండి? 8వ అధ్యాయము 9వ వచనం. నీవు కరువు అనకుండా, 9వ వచనం, కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు. కరువు అనుకొనకుండా, లోటు అనుకున్నా. ఇప్పుడు ఎన్ని విషయాల్లో నీకు లోటు ఉంది, ఎన్ని విషయాల్లో నీకు కొరత ఉంది. కొరత అన్నటువంటి ఊసే లేకుండా, కొరత అన్నటువంటి మాట లేకుండా నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను పోషిస్తాను అంటున్నాడు దేవుడు. ప్లస్ ఏమంటున్నాడు? అందులో నీకు ఏ లోపము ఉండదు అంటున్నాడు. ఈరోజు మన జీవితాలకు తొంగి చూస్తే కొరతలు, లోపాలు. ఏమండి? భూతద్దం వెతికి కనిపెట్టినా ఇవి లేని వాళ్ళు కనిపించారు మనకు. వారు కనిపించారు. లోపాలు కొరతలు. దేవుడు ఏమంటున్నాడు? ఏ లోపం ఉండదు, ఏ కొరత ఉండదు. అంటే పరలోక ప్రభుత్వం క్రిందికి వచ్చి ఆ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుంటే కొరత అనేది ఉండదంట, లోపం అన్నది ఉండదంట. కొరత అనుకొనకుండా, కరువు అనుకొనకుండా. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో అంటాడు, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచు. అంటే ఈ ప్రభుత్వాల్లో క్షామం ఉంటుంది, కానీ పరలోక ప్రభుత్వంలో క్షామం అన్న మాటే ఉండదు. క్షామకాలమున నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను ఆయన బలపరుస్తాడు.
దేర్ ఇస్ నో స్కేర్సిటీ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రాజకీయ నాయకులు చెప్తారు, మా ప్రభుత్వంలో ఎవరు కూడా అందరినీ సాటిస్ఫై చేయలేరు, ఎవరు కూడా. కానీ దేవుడు ఆయన ప్రభుత్వం కిందకి వస్తే ఆయన మాత్రం సాటిస్ఫై చేస్తాడు. ఆయన హల్లెలూయా. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను ఆయన బలపరుస్తాడు. క్షామకాలమున ఇది పరలోక ప్రభుత్వం పనిచేసే విధానం. గెరారులో ఇస్సాకు ఉన్నాడు, గెరారు రాజు ఉన్నాడు, గెరారు యొక్క ప్రజలందరూ కూడా ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరికీ కరువు. అందరూ గెరారు రాజుకు క్రింద ఉన్నారు, గెరారు రాజు యొక్క ప్రభుత్వం క్రింద ఉన్నారు. కానీ ఇస్సాకు ఒక్కడే అక్కడ ఉన్నాడు, భౌతికంగా అక్కడ ఉన్నాడు. కానీ ఇస్సాకు పరలోక ప్రభుత్వం క్రింద ఆపరేట్ చేస్తున్నాడు. కనుక కరువునందు ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం విత్తి 100 అంతలుగా పంటను కోసాడంట. 100-fold. అందరికీ కరువు ఉంది కదా, కనీసం 30% వస్తే మేలు అన్నట్లు కాదు 100 రెట్లు. క్షామకాలమున బతికించడాయన నిన్ను తృప్తిపరుస్తానని చెప్తున్నాను. బ్రతకడం వేరు, తృప్తిపరచబడడం వేరు. దట్ ఈస్ ద సుప్రీమసీ అండ్ సుపీరియారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నిన్ను మోసుకుంటాడని చెప్తాను, నేను నిన్ను మోస్తానని చెప్తున్నాడు ఆయన. ఆయన మన కాపరి. ఆయన మంచి కాపరి. పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేస్తానంటున్నాడు ఆయన. యెహోవా నా కాపరి, నాకు లేమి. ఇది తెలియని క్రైస్తవుడు ఉండడు. కానీ ఎంతమంది జీవితాల్లో వాక్యం నెరవేర్పంటే ఏం లేదు. కరువు అనుకొనకుండా ఆహారము తిని తృప్తి పొందు దేశము అది. అక్కడ నీకు ఏ లోపము ఉండదు. సో పరలోక రాజ్యం గురించి ప్రభు చెబుతున్నాడు. పరలోక ప్రభుత్వము అన్నమాట పరలోక రాజ్యం అంటే. పరలోక ప్రభుత్వం ఎలా ఆ ప్రభుత్వంలోకి వచ్చాం మనం, ఆ రాజ్యంలోనికి వచ్చాం. రాజు గురించి తెలుసుకోవాలి, ఆ రాజ్యంలో నియమాల గురించి తెలుసుకోవాలి, ఆ రాజ్యంలో ఈ లోక ప్రభుత్వం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి ఏ రీతిగా మన అక్కర్లన్నీ కూడా తీర్చుకోవాలి. నో వీ హ్యావ్ టు నో అబౌట్ దిస్. ఇవే మనం బోధిస్తున్నటువంటిది. సో ఈ లోకముతో మనకు పని లేదు. వీ హ్యావ్ అ సుపీరియర్ అండ్ సూపర్ న్యాచురల్ సోర్స్. గాడ్ ఈజ్ అవర్ సోర్స్. ప్రభుత్వాల కొరకు మనం ప్రార్థించాలి. ఎవ్వరు చెప్తున్నాను చూడండి, యేసు ప్రభు భౌతికంగా యెరూషలేములోకి వచ్చి 1000 ఏళ్ళు పరిపాలన చేసేంత వరకు సామర్థ్యం కలిగినటువంటి నాయకుడు దొరకడం అరుదే. ప్రతి నాయకుల్లో ఏవో అయినా సరే లోపాలు ఉంటాయి. పర్ఫెక్ట్ చీఫ్ మినిస్టర్, పర్ఫెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవ్వరూ కూడా లేరు, రారు. అయితే మనం కోరుకోవలసింది ఏమిటంటే సువార్త వ్యాపించేదానికి, ప్రజలు నరకానికి వెళ్లకుండా ప్రజలకు దేవునికి స్వచ్ఛమైన ప్రేమను తెలియజేసేదానికి సహకరించే ప్రభుత్వాన్ని మనం కోరుకోవాలి, మనం ప్రార్థించాలి. వీ హ్యావ్ టు ప్రే సో దట్ గాడ్ విల్ హెల్ప్ అవర్ కంట్రీస్. మన దేశాల కొరకు, మన రాష్ట్రాల కొరకు వీ నీడ్ టు ప్రే. ప్రార్థించాల్సిన బాధ్యత ఉంది, కానీ విమర్శించే బాధ్యత, అసలు విమర్శించే పని దేవుడు మనకి ఇవ్వలేదండి. నో, దేవుడు ఒప్పుకోవడం వాటిని. దేవుని సరి మనం నోటికి వచ్చినట్టంతా వాగుతాం, మళ్ళీ ప్రార్థన లేకపోతే దేవానికి స్తోత్రం అంటే దేవుడు ఒప్పుకోడు. వీ హ్యావ్ టు రిపెంట్. నో వీ షుడ్ నెవర్ స్పీక్ అగేన్స్ట్ అవర్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఆర్ పొలిటీషియన్స్ ఆర్ ఎనీ పర్సన్. ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. దేవుడు ఒకటి అంటాడు, నీకేం కావాలి చెప్పు, నన్ను అడుగు అంటాడు. నన్ను అడుగు, నేను చేసి పెడతాను నీకు అంటాడు. వాళ్ళ పోయింది ఎందుకు నోరు పరుచుకుంటావు, దట్స్ నాట్ గుడ్ అని చెప్తాడు. సో యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యం అంటున్నాడంటే అర్థం ఏమిటంటే పరలోక ప్రభుత్వము. ఆ ప్రభుత్వంలో ముఖ్య అధికారి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆ పరలోక రాజ్యం ఎలా పనిచేస్తుందంటే ఒక మనుషుడు విత్తనం విత్తి
పడుకొని నిద్రపోయి లేస్తుంటే ఆ మనిషికి తెలియకుండానే ఆ విత్తనము నాటబడి భూమి క్రింద ఏం జరుగుతుందో మనకు కనిపించదు. ఏమంటే మీకు ఎవరికైనా తెలుసా? బాటనీ సబ్జెక్ట్ బాగా చదివితే తప్ప ఒక విత్తనం ఎలా మొలుస్తుంది, ఎలా పెరుగుతుంది, ఎలా పుష్పిస్తుంది, ఎలా కాయలు కాస్తుందో మనకు తెలుసా చెప్పండి? ఒక మనిషికి తెలియని రీతిగా ఆ విత్తనము ఎదిగి మొక్క అయిపోయి ముదురు గింజలు వస్తాయి, వెన్ను వస్తుంది. సో ఆ రీతిగా స్టేజ్ తర్వాత స్టేజ్ వస్తుంది. ఎప్పుడైతే పంట కోతకు వస్తుందో, పంట పండుతుందో, అప్పుడు ఎవరైతే విత్తనం విత్తాడో ఆ వ్యక్తే కొడవలి తీసుకొని పంటను కోస్తాడంట. పరలోక రాజ్యం ఇలా పనిచేస్తుంది అంటున్నాడు. పరలోక ప్రభుత్వం ఇలా పనిచేస్తుంది అంటున్నాడు. అంటే ఏంటి ఇక్కడ? పరలోక ప్రభుత్వం ఇలా పనిచేస్తుందంటే ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనం ఫైనాన్షియల్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. వాక్యంలో కూడా వ్రాయబడింది, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటను కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని యొక్క వాక్యానికి స్పందించి మన అక్కర కొరకు మనం ఏం చేయాలి? పరలోక ప్రభుత్వ సిస్టమ్ ప్రకారము, పరలోక ప్రభుత్వ వ్యవస్థ ప్రకారము మనకి ఏదైనా అక్కర ఉందంటే మనం ఏం చేయాలంటే మనం విత్తాలి. టొమాటోలు కావాలంటే టొమాటో విత్తనం విత్తాలి, మునక్కాయలు కావాలంటే మునగ విత్తనం విత్తాలి, రైస్ పండించాలంటే రైస్ విత్తనం విత్తాలి, గ్రౌండ్నట్స్ కావాలంటే వేరుశనగ కావాలంటే వేరుశనగ కావాలంటే ఆ విత్తనం విత్తాలి. డబ్బులు కావాలంటే ఏం చేయాలి? డబ్బుల కోసం చాలామంది ప్రార్థన చేస్తారు. కెన్నెత్ హేగిన్ గారు అంటారు, ఏమంటారు తెలుసా? ఐ హ్యావ్ నెవర్ ప్రేడ్ ఫర్ మనీ అంటారు. నేను ఎప్పుడూ డబ్బుల కొరకు నేను ప్రార్థన చేయలేదు అంటాడు. యేసుప్రభు కనిపించి చెప్పాడంట, ప్రార్థన చేయొద్దు అన్నాడంట. డబ్బులు ఎలా సంపాదించాలో నేను చెప్తానని చెప్పాడంట. ఎందుకంటే హీఈస్ ద కింగ్, హీఈస్ ద చీఫ్ మినిస్టర్, హీఈస్ ద ప్రైమ్ మినిస్టర్, హీఈస్ ద ప్రెసిడెంట్, హీఈస్ ద గవర్నర్. ఆయన గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందో అని చెప్తున్నాడు. ఈ లోకపరమైనటువంటి గవర్నమెంట్ కాదు, పరలోక సంబంధమైనటువంటి ప్రభుత్వం గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రభు చెప్పాడంట, నెవర్ ప్రే ఫర్ మనీ. ఈరోజు నుంచి, ఈరోజు కెన్నెత్ హేగిన్ గారు ఆయన పరలోకానికి వెళ్ళారు. వారి క్యాంపస్ ఎంతో తెలుసా? 100 ఎకరాలు వాళ్ళ క్యాంపస్. 100 ఎకరాల్లో ఉంటుంది వారి క్యాంపస్. 100 ఎకరాలు కావాలని ఎప్పుడు ప్రార్థన చేయలేదు. 100 ఎకరాలు ఆయన స్వాధీనం చేసుకున్నాడు. ఏమీ లేనటువంటి వ్యక్తి అంత స్థాయికి వెళ్ళాడు. అంటే పరలోక ప్రభుత్వము పనిచేస్తే, పరలోక ప్రభుత్వంతో కలిసి మనం పనిచేస్తే దేవుడు అలా హెచ్చిస్తాడు. ఈరోజు నీ యొక్క స్థాయి 0 ఉండవచ్చు, ఈరోజు నీ స్థాయి చాలా తక్కువ స్థితిలో ఉండొచ్చు. కానీ నేను చెప్పే ఈ నియమాలను నువ్వు నేర్చుకొని, ఈ నియమాలను నువ్వు ఆచరిస్తే, ఈలాగున చేసిన ఎడల, దేవుని యొక్క వాక్యాన్ని విని ఈ ప్రకారం నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుడు నిన్ను కూడా ఆర్థికంగా దేవుడు హెచ్చిస్తాడు. కరువు అనుకొనకుండా, కొదువు అనుకొనకుండా, కొరత అన్నటువంటి మాటే లేకుండా. అంటే ఆ మాటకు ఒక అర్థం చెప్తాను. ఏదైనా వస్తువు కొనాల్సినప్పుడు రేటు నువ్వు చూడవన్నమాట. టార్గెట్ మీకు చెప్తున్నా, ఎట్లా టార్గెట్ పెట్టుకోవాలి. బట్టల షాప్లోకి పోయారు అనుకోండి కదా, ఫస్ట్ ఏం ఆలోచిస్తాం? దీని రేట్ ఎంత, ఎందుకంటే అంత ఉందా లేదా మన దగ్గర, అంత ఉందా లేదా. రేటు చూడకూడదు. ఏ షాప్లోకి వెళ్ళినా రేటు చూడకుండా ఫస్ట్ నచ్చిందా, ఓకే ఇది కావాలి తీసి పెట్టిన తర్వాత అప్పుడు రేటు గురించి మాట్లాడాలి డబ్బులు ఇచ్చేటప్పుడు. అంటే ఆ స్థితిలో నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. రేటు గురించి నువ్వు ఆలోచించకూడదు. రేటు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే ఇంకా కనాన్లోకి అడుగు పెట్టలేదని అర్థం, ఇంకా అరణ్యంలోనే ఉన్నావని అర్థం. త్వరగా నేర్చుకుంటే కనాన్లో నువ్వు అడుగు పెడితే, అది కనాను గురించి మాట్లాడుతున్నాను. కనాను దేశం అంటే ఎటువంటి దేశం తెలుసా? కనాను దేశం ఎటువంటి దేశం అంటే అక్కడ నీకు ఏ లోపం ఉండదు, అక్కడ నీకు సమృద్ధి ఉంటుంది, అక్కడ కరువు నీకు ఉండదు. కరువు అనుకొనకుండా, కొరత అనుకొనకుండా, లేమి అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. అరణ్యంలో నువ్వు చాలా కష్టపడ్డావు, అటువంటి కష్టాలు ఇక్కడ కనానులో నువ్వు ఉండవు, కనానులో నీకు ఉండవు దేవుడు చెబుతున్నాడు. సో అటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. వెన్ యూ ఫాలో ద ప్రిన్సిపల్స్ ఇన్ ద గవర్నమెంట్, ఈ హెవెన్లీ గవర్నమెంట్, పరలోక ప్రభుత్వం యొక్క రూల్స్ గురించి మనం నేర్చుకున్నప్పుడు ఆ రూల్స్ పనిచేస్తాయి. విత్తనం డబ్బులు మనం విత్తినప్పుడు నీకు తెలియకుండానే ఆ డబ్బు ఏమవుతుంది తెలుసా? పెరుగుతూ ఉంది, పెరిగింది, పంట ఉంది, నీకోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? విత్తాల్సినది నువ్వు,
పంటనిచ్చేది, వృద్ధినిచ్చేది దేవుడు. కోయవలసింది ఎవరంటే నీవే. కొడవలి తీసుకొని దేవుడు కోయడు, నీవే కోయాలి. నీవే కోయాలి. యూ హ్యావ్ టు రీప్. సో ఏ రీతిగా మనము విత్తిన విత్తనానికి ఏ రీతిగా మనం పంటను కోయాలి గుర్తుపెట్టుకోండి. నీవు దేవుని యొక్క రాజ్యంలో విత్తితే నీకు హక్కు ఉంది. దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క ప్రభుత్వంలో నీకు హక్కు ఉంది. ఏంటో తెలుసా? 100 పంట పొందుకునే దానికి నీకు హక్కు ఉంది. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు రిసీవ్ 100-fold హార్వెస్ట్ టు ఎవ్రీ సీడ్ దట్ యూ హ్యావ్ సోన్ ఇన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు కొంతమందికి జీతాలు రావు. గవర్నమెంట్ కొంతమందికి జీతాలు ఇవ్వలేదనుకోండి, జీతాలు ఇస్తుంటేనే ఏం చేస్తారు, కొంతమంది జీతాలు పెంచాలని స్ట్రైక్ దిగుతారు. నిరాహార దీక్షలు, స్ట్రైకులు, ఆమె నిరాహార దీక్షలు గవర్నమెంట్ వ్యతిరేకంగా. సో కొంచెం గవర్నమెంట్ కూడా ఆలోచించి వీళ్ళతో పెట్టుకుంటే కష్టం అన్నప్పుడు ఏం చేస్తారంటే జీతాలు పెంచేస్తారనమాట. కొన్నిసార్లు కొంతమందికి జీతాలు వచ్చినావు, 4 నెలలైన జీతాలు ఇచ్చిన్నారు, 6 నెలల జీతాలు ఇచ్చిన్నారు. కానీ వాళ్ళ రైట్ అది, వారికి హక్కు ఉంది, అది వారి డబ్బు. కానీ గవర్నమెంట్ ఇచ్చి ఉండదు. ఊరికి ఏం పట్టించుకోకుంటే, ఇచ్చినప్పుడు ఇస్తారులే అనుకుంటే ఇక అంతే సంగతులు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు డిమాండ్ చేయాలి. వారు డిమాండ్ చేయాలి. కొన్నిసార్లు పోరాడవలసి వస్తుంది, కొన్నిసార్లు మాటికి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. నీది నువ్వు సంపాదించుకునే దానికి, నీది నువ్వు స్వాధీనం చేసేదానికి కూడా కష్టమే ఈ ప్రభుత్వాల్లో కొన్ని విషయాల్లో. సో పరలోక రాజ్యము కూడా ఎవరికి పని చేస్తుందంటే తెలుసా? ఫస్ట్ చదివే మన వాక్యం, పరలోక రాజ్యము. నాకు తెలిసి కొంతమందికి ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, పరలోక రాజ్యం అంటే ఆ ప్రభుత్వమా? ఇది టీడీపీ కాదు, వైఎస్ఆర్సీపీ కాదు, బీజేపీ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అది కాదు. దిస్ ఇస్ జీసస్ గవర్నమెంట్. బాప్తిసమిచ్చి యోహాను దినములు మొదలుకొని పరలోక రాజ్యము బలాత్కారుల చేత పట్టబడుతున్నది. బలాత్కారులు దానిని ఆక్రమించుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ ఎవరికి పని చేస్తుందంటే మొండిగా పోరాడే వారికే పని చేస్తుంది. అజ్ఞానులకు పని చేయదు, తెలియని వారికి పని చేయదు, సోమరి వారికి పని చేయదు. దిస్ గవర్నమెంట్ వర్క్స్ ఫర్ ద వైలెంట్ పీపుల్. కొడవలి నువ్వు తీసుకోవాలి, కొడవలి నీవు తీసుకొని నీవు పంట కోయాలి. కొడవలి అంటే ఏంటి? కొడవలి తీసుకొని ఎలా కోయాలి? భౌతికంగా అయితే కొడవలి తీసుకొని కోస్తాం పంటను. ఇప్పుడు కొత్త మిషన్లు వచ్చాయి, ఏవైనా కూడా ఒక షార్ప్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. పదునైన పనిముట్టు, కోతకు ఉపయోగపడేది. హౌ వీ కెన్ రీప్. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానికి దేవుని వాక్యమే అర్థం చెప్పాలి. సో గడిచిన వారాల్లో చెప్పుకుంటూ వచ్చాను, ఎలా మనము స్తుతించాలంటే మన నోటితో దేవునిని మనము స్తుతించాలి. మన నోటితో, మన నాలుకతో యేసుక్రీస్తు ప్రభువును మనము ఆయన విశ్వాసతను బట్టి ఆయనను స్తుతించినప్పుడు మనము 100 పంటను మనం కోసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు జెరుసలేము అనేటువంటి ఒక గొప్ప దైవజనునికి కనిపించి అని చెప్పిన విషయం ఏంటంటే, చాలామంది విత్తడంతో ఆగిపోతున్నారు, విత్తనాలను మర్చిపోతున్నారు. లాస్ట్ వీక్ చెప్పాను అనుకుంటా, దేవుడే మర్చిపోయినప్పుడు నువ్వెందుకు మర్చిపోతావు? గాడ్ డిడ్ నాట్ ఫర్గెట్ యువర్ సీడ్. నీ విత్తనాన్ని దేవుడు మర్చిపోడంట. 21వ కీర్తనలో అంటాడు, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాను గాక అని తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, హీ విల్ నెవర్ ఫర్గెట్ యువర్ సీడ్. నువ్వు ఇచ్చిన విత్తనాన్ని ఆయన ఎప్పుడు కూడా మర్చిపోడంట. మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఏం చేస్తాడు? పంటనిస్తాడు, 100 పంటనిస్తాడు. సో ఆయన వరకు హీస్ రైట్. నువ్వు వాక్యం విన్నావు, వాక్యానికి నువ్వు స్పందించి విత్తనాన్ని దేవునికి రాజ్యంలో విత్తావు. 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు దేవునికి రాజ్యంలో నువ్వు విత్తావు. నీ సంఘంలో విత్తావు, దేవుడు ప్రేరేపించిన వ్యక్తి యొక్క జీవితంలోకి నువ్వు విత్తావు. అయితే దేవుడు ఆ విత్తనాన్ని జ్ఞాపకం చేసుకుంటాడంట. ఒక దైవజనుడు ఒకసారి చాలా గొప్ప ఆశీర్వాదం డబ్బు రూపంలో ఆయన దగ్గరకు వచ్చిందంట. డబ్బు రూపంలో ఒక పెద్ద బిగ్ అమౌంట్, హ్యూజ్ అమౌంట్ ఆయన చేతికి వచ్చిందట.
వచ్చిన తర్వాత ప్రభువా నాకు తెలిసి దిస్ ఈజ్ మిరకల్ మనీ, ఇది దయాధనం, ఇది అద్భుతమైనటువంటి ధనము నా చేతికి నువ్వు ఇచ్చావు. ఏంటి ప్రభా ఇది దేనికి సంబంధించింది అని చెప్పాడు. దేనికి సంబంధించిందంటే పరిశుద్ధాత్ముడు అన్నాడంట, 20 సంవత్సరాల క్రితము నీవు ఒకరి జీవితంలోనికి విత్తనాన్ని విత్తావు, ఆ విత్తనము ఇప్పుడు పంట అయి నీ దగ్గరకు వచ్చింది అన్నాడంట. 20 సంవత్సరాల క్రితం విత్తినటువంటి విత్తనాన్ని దేవుడు జ్ఞాపకం పెట్టుకొని 20 ఏళ్ళ తర్వాత పంటనిచ్చాడు. అందుకే కనీసము నువ్వు విత్తన విత్తనాలకు పంట కోసేదానికైనా నువ్వు బ్రతకాలి భూమి మీద 120 ఏళ్ళు. దేవుడు అంటాడు, నువ్వు నిలబడితే నేను ఇస్తానయ్యా, నీకు కొన్నిటికి టైం పడుతుంది, నువ్వు నిలబడితే నేను ఇస్తాను. 20 ఏళ్ళైనా కూడా దేవుడు మర్చిపోకుండా దానికి పంటనిచ్చాడు. He never forgets the seeds that you have sown. ప్రేమతో, దేవుని యొక్క ప్రేమ చేత నువ్వు కదిలించబడి దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క పనితో నువ్వు విత్తావనుకో, పరలోకపు గవర్నమెంట్లో నీ పేరు మీద అకౌంట్ ఉంది, ఆ పేరు మీద నువ్వు విత్తినటువంటి విత్తనం కూడా నమోదు చేయబడింది. ఈ నెవర్ ఫర్గెట్స్. ఆయన మర్చిపోడంట. మర్చిపోకుండా ఏం చేస్తాడు? దానికి పంటనిస్తాడు. దానికి పంటనిస్తాడు. హీ డెఫినెట్లీ గివ్స్. అది నమ్మి ఏం చేయాలి? నమ్మి దేవానికి స్తోత్రం నాయన, నమ్మదగినటువంటి దేవుడవయ్యా, ప్రస్తుత పరిస్థితుల్లో నేను చూడనయ్యా, నువ్వు నమ్మదగినటువంటి దేవుడవు, నువ్వెంతైనా నమ్మదగినటువంటి దేవుడవు, 126వ కీర్తన 126వ కీర్తన 5వ వచనం 6వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. హల్లెలూయా. చాలామంది విత్తడంతోనే ఆగిపోయారు. పంట కోయాలి. దేవుడు అంటున్నాడు సంతోషగానంతో పంట కోయాలి. కన్నీటితో విడుచుచు విత్తువారు. దీన్ని 2 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటేమిటంటే కన్నీళ్ళ మధ్య నడుమ నీవు ఉన్నావా, కన్నీళ్ళు విడుస్తున్నావా అంటే దిగాలుగా అనేక సమస్యలతో నీవు సతమతమైపోతున్నావా, కాబట్టి నాకే దిక్కులేదు, నా పరిస్థితి బాగలేదు అని విత్తడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కన్నీళ్ళ నడుమ కూడా దేవుని యొక్క రాజ్యంలో విత్తు. ఎందుకంటే దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. కన్నీళ్ళ మధ్యలో నువ్వు విత్తినా కూడా నీ యొక్క కన్నీళ్ళు సంతోష గానముగా మారుతాయి. ఎప్పుడో తెలుసా? నీకు దేవుడు పంటనిచ్చినప్పుడు. When God gives you harvest, your mourning will be turned into dancing. దేవుడు నీకు పంటనిచ్చినప్పుడు ఆ పంటను నువ్వు కోసుకున్నప్పుడు ఆ విత్తనాలు అప్పుడు విత్తినప్పుడు కన్నీళ్ళేమో, కానీ ఇప్పుడు కన్నీళ్ళు ఉండవు, సంతోషగానమాట. పిడికెడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. రెండవ అర్థం ఏమిటంటే కొన్నిసార్లు కానుకలు ఇస్తే కన్నీళ్ళు వస్తాయి. ఎందుకు తెలుసా? ప్రభువా ఏం లేదయ్యా, నా పరిస్థితి బాగాలేదు, అకౌంట్లో ఏం లేదు, ఉన్నది ఇంతే, నా దగ్గర ఉన్నది ఇంతే అంటే దేవునికి కానుకలు ఇచ్చేటప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఏం లేదయ్యా, దిస్ ఇస్ అ వెరీ ప్రెషియస్ సీడ్, దిస్ ఇస్ అ వెరీ సిగ్నిఫికెంట్ సీడ్, దిస్ ఇస్ అ వెరీ ప్రెషియస్ సీడ్, దిస్ ఇస్ అ వెరీ సిగ్నిఫికెంట్ సీడ్. నా బాగా గుర్తుంది, నేను పీజీ చేసేటప్పుడు, ఐ డాక్టర్గా పీజీ చేసేటప్పుడు నాకు స్టైపెండ్ 5,000 ఇచ్చేవారు. ఇంటి రెంటే అప్పుడు 1,200. కర్నూలులో బస్ స్టాండ్ దగ్గర మేము ఇల్లు తీసుకున్నాం. 1,200 ఇంటి రెంటే. మళ్ళీ ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా. మళ్ళీ ఆటో, నాకు బైక్ లేదు, ఏమీ లేదు, వేరే ఎటువంటి ప్రోత్సాహం లేదు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎటువంటి ఏమని ఫైనాన్షియల్ సపోర్ట్ ఏం లేదు నాకు. మా అకౌంట్లో డబ్బులు కూడా ఏం లేవు అన్నమాట. 5,000 దాంతోనే ఆ కష్టకాలంలోనే దేవునికి 22% ఇచ్చేవాడిని. 22% ఇచ్చేవాడిని, 10% కాదు. ఈనాడు 10% ఇవ్వలేక దాని గురించి ఎన్ని రకాల విమర్శలు చేసుకుంటున్నారు చాలామంది. 22% ఇచ్చేవాడిని. ఐ యూస్ టు గివ్ 22%. ఎప్పుడు తెలుసా? నాకు 50,000 జీతం వస్తున్నప్పుడు కాదు, నెలకు నాకు ₹1,00,000 వస్తున్నప్పుడు కాదు, 5,000 వస్తున్నప్పుడు. ఇంటి రెంట్ ఒక పక్క, రేషను, ఫోన్ బిల్లు, ఏమండి ఆటోలు, పర్సనల్ ఖర్చులు ఉంటాయి కదా, బట్టలు, అన్నీ కలిపి వాటి మధ్యన 22% దేవునికి ఇచ్చేవారు. కన్నీళ్ళు వస్తాయా రావా అండి? కానీ దేవా నువ్వు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు, అలా ఇచ్చుకుంటూ వచ్చాను. అయిపోయింది, కోర్స్ అయిపోయింది. కోర్స్ అయిపోయిన తర్వాత
కోర్స్ అయిపోయిన తర్వాత నా అకౌంట్లో కేవలం 2,000 రూపాయలు ఉంది, ఇంకేం లేదు. ఉద్యోగం కోసం నేను ప్రయత్నం చేశాను. 2-3 ప్రాంతాలకు నేను వెళ్ళాను, 2-3 చోట్లకు వెళ్ళాను. వెళ్తే ఇప్పుడు మాకు అవసరం లేదు అన్నారు. పోనీ నేను ప్రాక్టీస్ పెట్టుకుందామంటే మొదటిది బాగా అనుభవం లేదు, రెండవది ఐ స్పెషలిస్ట్గా ప్రాక్టీస్ పెట్టాలంటే కనీసం అంటే ఆ టైంలో కనీసం అంటే ఒక 5 లక్షలన్నా కావాలి, 5 లక్షలన్నా కావాలి. మాకు ఏ ప్రాపర్టీస్ ఏం లేవు. మా నాన్న సాధారణ టీచర్, చాలా కష్టపడి 4 మమ్మల్ని చదివించారు, మంచి చదువు చదివించారు మా నాన్నగారు. ఇక అంతకుమించి మా ఆస్తులు లేవు, ఏం లేవు. కాబట్టి నేను ఎప్పుడు కూడా మా నాన్నను డబ్బులు కావాలని చెప్పేసి ఎప్పుడు మా నాన్న ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టలే, ఎవరిని కూడా అడగలేదు. పరలోక ప్రభుత్వం కింద ఉన్నా కదా, ఏం అడిగినా కూడా ఆయన్నే అడిగేది. అందుకే ఈవెన్ పెళ్ళైన తర్వాత కూడా నాకు బైక్ లేదు, పెళ్ళైన తర్వాత కూడా బైక్ అన్నటువంటిది లేదు. తర్వాత కొన్నాళ్ళకు కొంతకాలం తర్వాత తీసుకున్నాను, అది 3rd హ్యాండ్ బైక్ తీసుకున్నాను. డాక్టర్ మళ్ళీ నేను బీయింగ్ ఏ డాక్టర్, ఉద్యోగం కోసం వెళ్తే ఉద్యోగం లేదు. ఇప్పుడు సంసారం జరగాలి, ఇప్పుడు ఏం చేయాలి? నేను సొంతంగా హాస్పిటల్ పెట్టుకోలేను. ఇక ఉద్యోగం కోసం వెతికితే అక్కడ దొరకలేదు. జమ్మలమడుకు ఫోన్ చేశాను, అక్కడ ఒక ఆసుపత్రి ఉంది, ఏమైనా క్రిస్టియన్ ఆసుపత్రి, ఏమైనా నాకు అవకాశం ఇస్తారంటే వారు ఒకరోజు చెప్పేసి నెక్స్ట్ వారం రండి అని చెప్పారు. అప్పుడు దేవునితో బాగా నిరాశ నిస్పృహలో ఉన్నాను, నేను దిగులుగా ఉంది. నా పరిస్థితి ఏంటయ్యా, ఎంబీబీఎస్ చేశాను, మంచి ర్యాంకుతో ఎంబీబీఎస్ కొట్టాను, 5.5 సంవత్సరాలు ఏ తొందర లేకుండా పూర్తి చేశాను, స్పెషలిస్ట్ కూడా చేశాను. ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది? నాకు ఎవరు ఉద్యోగం ఇవ్వడం లేదు, సొంతంగా పెట్టుకునే దానికి నాకు కష్టం లేదు. డాక్టర్లకు చాలా కష్టాలు ఉంటాయండి, మీకు తెలియదు. కొంతమంది అనుకుంటారు ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయిపోతే ఇంకేం వీళ్ళకేమి అనుకుంటారు మీరు. అమ్మో, చాలా కష్టాలు ఉంటాయి డాక్టర్లకు. దిగులు పడుతున్నాను, ఏం చేయాలి ఇప్పుడు నేను? దేవునికి ఒకటే అయిపోయాను, ప్రభువా నా దగ్గర బ్యాంకులో 2,000 ఉంది, 2,000 నీకు ఇచ్చేస్తా. ఆ 2,000 పోతే నెక్స్ట్ ఏం చేయాలో నాకు తెలియదు. 2,000 ఉందయ్యా, 2,000 ఇచ్చేస్తా, ఖాళీ చేసేస్తా నా అకౌంటు, నీ రాజ్యంలో విత్తుతా, ఎక్కడ విత్తమంటావు చెప్పు ఒకటి అని దేవుని అడిగితే నాకు ఒక తలంపు వస్తే ఆ 2,000 రూపాయలు విత్తేసి ఛార్జ్ పెట్టుకొని జమ్మలమూడు ప్రాంతానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అక్కడ కలిస్తే వారు అన్నారు, ఒక మహా అంటే ఒక 6,000 అయితే ఇస్తాం మీకు జీతము, కానీ ఇప్పుడు కాదు అన్నారు. ఇప్పుడు కాదు, తర్వాత మేము అవసరం ఉన్నప్పుడు మేమే కాల్ చేస్తామన్నారు. అని అక్కడ ఏంటబ్బా ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ కూడా నాకు రిజెక్షన్ వచ్చింది అన్నప్పుడు అక్కడ మా సీనియర్ ఒక డాక్టర్ పనిచేసేవాళ్ళు, ప్రదీప్ కుమార్ అని, వారు ఇప్పుడు పులివెందులో ఉన్నారనమాట. ఆయన కూడా ఐ స్పెషలిస్టే పనిచేసేవాళ్ళు. ఆయన ఒక మాట అన్నాడు, ప్రొద్దుటూరులో ఒక ఆసుపత్రి ఉంది, రోటరీ ఆసుపత్రి అని, ట్రస్ట్ హాస్పిటల్, అక్కడ నీకు అవకాశం ఉంటుందేమో, ఒకసారి వెళ్ళి ట్రై చేయి అన్నాడు. నేనేం చేశానంటే 2,000 దేవునికి ఇచ్చి నేను ఒకటే అడిగాను దేవుని, ప్రభువా నాకు ఒక గౌరవప్రదంగా, డాక్టర్ కదా గౌరవప్రదంగా బ్రతకాలంటే కనీసం ఒక 15,000 అన్నా కావాలయ్యా జీతం నాకు. ఇది ఇప్పుడు 2001లో అన్నమాట, 2001లో 15,000 అయినా కావాలయ్యా నాకు, కాబట్టి నాకు సాయం చేయని చెప్పేసి దేవుని సన్నిధిలో నేను పరలోక ప్రభుత్వంతో నేను అర్జీ పెట్టుకున్నా అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పారు, నేను అడగలేదు. ఆయన ఏమన్నారంటే అక్కడికి వెళ్ళు, వాళ్ళు నీకు 15,000 వరకు ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది అన్నాడు. నాకు చాలా సంతోషమైంది. సో అక్కడి నుంచి నేను వెళ్ళింది ఉద్దేశం లేదు, అక్కడికి వెళ్తే అక్కడ లేదు, కానీ అక్కడి నుంచి నాకు ఒక దారి దేవుడు డోర్ ఓపెన్ చేశాడు అక్కడ. సో నేను అక్కడి నుంచి ప్రొద్దుటూరుకి వెళ్ళాను. ప్రొద్దుటూరుకి వెళ్తే అక్కడ వాళ్ళు అంటే అవసరం లేనట్లే మాట్లాడారన్నమాట నాతో కదా, ఇవన్నీ టెక్నిక్స్ అన్నమాట. అవసరం లేనట్లే మాట్లాడారు. నేను చెప్పాను, మీకు అవసరం ఉంటే నేను చేస్తానంటే మీకు ఎంత జీతం కావాలన్నాడు. నేను ఏ మాత్రం సంశయించకుండా 15,000 కావాలన్నాను. 15,000 అయితే మేము ఇవ్వలేము, 12,000 అయితే ఇస్తామన్నారు. నాకు వెంటనే ఒప్పేసుకోవాలని ఉంది. ఏదో ఒకటినైనా ఉద్యోగం వస్తే చాలు, కొంచెం గౌరవంగా బ్రతకచ్చు,
వస్తే చాలు అనుకుంటుంది. కానీ కొంచెం లేదండి 12,000 అయితే చేయను, 15,000 అయితే చేస్తానని ధైర్యంగా అన్నా. 15,000 అయితే చేస్తాను అని ధైర్యంగా అన్నా. అంటే ఒక వారం తర్వాత మేము మాట్లాడుకొని మీకు చెప్తామన్నారు. సరే అని చెప్పేసి నేను ఇంటికి వచ్చాను. 2 రోజులకే నాకు కాల్ వచ్చింది, మీరు కోరినట్టు మీకు 15,000 మేము ఇస్తాము రండి అని. హల్లెలూయా! ఈ దేవుడు చేసినటువంటి కార్యం. అంటే కొన్నిసార్లు మనం విత్తినప్పుడు కన్నీళ్ళు వస్తాయి, ఏముండదు, ఉండేదంతా ఇచ్చేస్తాం దేవునికి. ఆ ఉద్యోగం వచ్చేదానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, పరలోక ప్రభుత్వం నా పక్షంగా కార్యం చేసింది. ఎందుకంటే నేను వెతుకుతా వచ్చాను. దేవుని చెప్పిన, ప్రభువా నువ్వు 15,000 జీతం ఇస్తే నీకు 25% ఇస్తానని చెప్పింది దేవునికి. గవర్నమెంట్తో నేను మాట్లాడుకున్నా. 15,000 వచ్చింది, 25% ప్రక్కకు తీసి దేవునికి ఇచ్చాను, 10% నా సంఘానికి ఇచ్చాను. ఇక మిగిలినటువంటి 15% అంతా ముక్కలు చేసేసి పరిచర్లకు వాటికి వీటికి అంతా కూడా పంపించుకుంటూ కూర్చున్నాను. 25% దేవునికి ఇచ్చేవాడిని, 25% ఇచ్చేవాడిని దేవునికి. 3 నెలలు చేశానో లేదో నాకు ఇంకొక కాల్ వచ్చింది. అక్కడ నుంచి అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి నాకు కాల్ వచ్చింది. మా దగ్గరకు వచ్చి మీరు పని చేస్తారా, మీకు 25,000 జీతం ఇస్తా ఉన్నారు. 25,000. పుట్టపర్తి వెళ్ళే దారిలో ఎర్రగుంట అన్నటువంటి ప్రాంతంలో ధర్మవరం నుంచి ఒక 2-3 కిలోమీటర్లు దాటిన తర్వాత 4 కిలోమీటర్స్ ఉంటుంది, రైట్ సైడ్ వస్తుంది అనమాట, లయన్స్ కంటి ఆసుపత్రి అని. నేనే వెళ్ళి ప్రారంభించిన. ఐ వాజ్ ద ఫస్ట్ డాక్టర్ దే. 25,000 వెంటనే ప్రమోషన్. అక్కడ ఒక సంవత్సరం చేశానో లేదో దేవుడు అక్కడ నన్ను రేపడం మొదలుపెట్టాడు. సొంతంగా ప్రాక్టీస్ పెట్టాను. అలా అనంతపురం జిల్లాకు రావడం జరిగింది. తాడిపత్రిలో ప్రాక్టీస్ పెట్టడం జరిగింది. చాలామంది వద్దన్నారు. ఆ కాలంలో మా ప్రొఫెసర్ కంటే నాకు ఎక్కువ జీతం వచ్చేది. నాకు చదువు చెప్పిన ప్రొఫెసర్ కంటే నాకు ఎక్కువ జీతం వచ్చేది. అందరూ నా గురించి మాట్లాడుకునేవారు. అప్పుడు సొంతంగా ప్రాక్టీస్ పెడదామంటే చాలామంది వద్దన్నారు. మంచి జీతం వస్తుంటే ఎందుకు పోగొట్టుకుంటాను, నీకేం పిచ్చా అన్నారు. కానీ దేవుడు నాకు చెప్పాడు, స్టార్ట్ చేయమన్నాడు ప్రాక్టీస్. దేవుడు అనేక గొప్ప కార్యాలు చేశాడు. స్టార్ట్ చేశాను. ఫస్ట్ రోజు అండి, ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఆ నెలలో జస్ట్ ఒక 10 రోజులు మాత్రమే పనిచేశాను. 10 రోజులు మాత్రమే హాస్పిటల్ ఓపెన్ ఉంది. అంటే నెల మధ్యలో ఓపెన్ చేసామన్నమాట హాస్పిటల్. ఒక 10 రోజులు పనిచేసింది హాస్పిటల్. 10 రోజుల తర్వాత ఇన్కమ్ లెక్కాచారం వేస్తే ఎంత ఉందో తెలుసా? 25,000కు పైనే ఉంది. దేవుడు నాకు ఒక మాట ఇచ్చాడు. ఏమన్నాడంటే, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు తక్కువేమీ కాదు అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వెనక్కి తిరగలేదు. 2003వ సంవత్సరంలో తాడిపత్రి ప్రాంతంలో కల్వరి కంటి ఆసుపత్రి ప్రారంభించాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా దేవుడైన యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, నాకు తక్కువేమీ కాదు. ఈనాడు నేను కొన్ని కోట్లు ఖర్చు పెట్టాను దేవుని యొక్క రాజ్యానికి. కోట్లు ఖర్చు పెట్టాను, లక్షలు కాదు, కోట్లు ఖర్చు పెట్టాను దేవుని యొక్క రాజ్యానికి. I have invested crores. I have invested crores for the kingdom of God. ఇది ₹1,00,00,000 స్థలం తీసుకున్నప్పుడు, కన్స్ట్రక్షన్స్ ₹1,00,00,000. ఎక్కడ చూసిన కోట్లే కనిపిస్తున్నాయి. ఐ సోల్డ్. 10 ఎక్కడికో పోయింది, ఏమండి 22 ఎక్కడో పోయింది, 25 ఎక్కడో పోయింది. స్టిల్ ఐ లవ్ టు సో. ఇప్పటికీ నేను విత్తుతూనే ఉన్నాను. జోబులో విత్తనాలు పెట్టుకొని, జోబులో డబ్బులు పెట్టుకొని, అకౌంట్లో డబ్బులు పెట్టుకొని, ప్రభువా ఎక్కడ పంపించాలి, ఎక్కడ పంపించాలి, ఎక్కడ పంపించాలి, ఎక్కడ పంపించాలి, ఎక్కడ పంపించాలి. లెక్కచారం మానేశాను నేను. 10%, 12% అనేది మానేశాను నేను. దేవుని వాక్యం ఉంటుందంటే, కన్నీళ్ళు విడిచిచో విత్తువాడు సంతోషగానం చేయచో పంటకొస్తాడు. పిడికెడు విత్తనాలే కొంచెమేనా నీ దగ్గర ఉండేది? పిడికెడు విత్తనాలు చేత్తో పట్టుకొని ఏడ్చుచూ పోచు విత్తువాడు. తెలుగులో ఒక పదం, అద్భుతమైన పదం మిస్ అయింది. సందేహం లేకుండా అనే పదం లేదు ఇక్కడ. వితౌట్ డౌట్, డౌట్లెస్లీ హీ విల్ కమ్ బ్రింగింగ్ ఇన్ షీప్స్. అంటే పనులు డ్యామ్ షూర్ అన్నమాట. ఇంకా ఖచ్చితంగా గ్యారంటీ. దేవుని ఒక వాక్యం గ్యారంటీ ఇస్తుందండి. పిడికెడు విత్తనాలే ఉన్నాయా? నువ్వు పిడికెడు విత్తనాలు నువ్వు విత్తినప్పుడు ఒకవేళ ఏడుపు వస్తుందా, పర్లేదు, విత్తు. సంతోషకరంతో పనులు మోసుకొని వస్తావు. నువ్వు చేతులతో పెట్టుకొని రావు. విత్తేది చేతులు, నేను ఎప్పుడు చెప్తున్నా, విత్తేది చేతులతోనే. అయితే ఒడిని దేవుడు నింపుతాడు.
ఓడిన దేవుడు నింపుతాడు. దిస్ ఇస్ హౌ ద గవర్నమెంట్ ఆఫ్ హెవెన్ వర్క్స్. సో ఇలా దేవుడు ఇలా పంటనిచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే తెలుసా? ఇలా పంటనిచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే 126వ కీర్తన 1వ వచనం, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిన నేను జనులు చెప్పుకొనేది, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. హీస్ టాకింగ్ అబౌట్ ద హార్వెస్ట్. హీస్ టాకింగ్ అబౌట్ హార్వెస్ట్ ఆఫ్ డెలివరెన్స్, హార్వెస్ట్ ఆఫ్ ఫీల్డ్స్, అన్ని రకాల పంటల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అద్భుతం చేస్తేనంట, దేవుడు అద్భుతం చేసిన తర్వాత నీ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఇది కలనా నిజమా అదనమాట. ఇక్కడ మనము కలకనిన వారి వలె ఉంటిమి. యెహోవా చెర నుండి మమ్మల్ని రప్పించినప్పుడు చెర నుండి రప్పిస్తాడు, పేదరికం నుంచి రప్పిస్తాడు, అప్పు నుంచి రప్పిస్తాడు, లోటు నుంచి, లోపము నుంచి, కొరత నుంచి, కరువు నుంచి దేవుడు నిన్ను రప్పిస్తాడు. రప్పించినప్పుడు ఇది కలనా నిజమా అనుకుంటావు. ఇది కలనా నిజమా? దేవుడు పంటనిచ్చినప్పుడు కలనా నిజమా అనుకుంటావు. 2,000 రూపాయలు నా అకౌంట్లో ఉండేది, 2,000 రూపాయలు దేవునికి రాజ్యంలో విత్తాను, 25,000 జీతం నీకు అని నాకు కాల్ వచ్చినప్పుడు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నమ్మలేదండి. నేను నిజంగా నమ్మలేదు. వెళ్ళి ఆ డైరెక్టర్తో మాట్లాడినప్పుడు, ఆ డైరెక్టర్ చెప్పినప్పుడు నేను అడిగాను, ఎంత ఇస్తారండి మీరు జీతం అంటే? మేము చెప్పాం కదా, మీకు చెప్పి పంపించాం కదా, 25,000 అన్నారు. నిజంగా ఇస్తారా? నేను నమ్మలేదు. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఒకవేళ ఇప్పుడు అప్పుల ఊబిలో ఇరుక్కొని నిద్ర పట్టలేదేమో, పిడికడి విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచు విత్తు దేవుని యొక్క రాజ్యములో. దేవుడు నీకు పంట ఇచ్చినప్పుడు సంతోషంతో నీకు నిద్ర పట్టదు. సంతోషంతో వారములు నీకు నిద్ర పట్టకూడదు. దేవుడు నిన్ను చెరలో నుంచి రప్పించినప్పుడు, దేవుడు నీకు 100 పంట ఇచ్చినప్పుడు, నాకు వాళ్ళు నా చేతిలో 25,000 పెట్టేంత వరకు నేను నమ్మలేదు. ఫస్ట్ మంత్ శాలరీ వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు చాలా మురిసిపోయాను. నిజంగా నాకు సంతోషంతో నేను నిద్రపోని దినాలు కొన్ని ఉన్నాయి. వాటిలో అదొకటి. దేవుడు నాకు పంట ఇచ్చాడు. అక్కడ దేవుడు నాకు పంట ఇచ్చినప్పుడు కలనా నిజమా? నీ జీవితంలో పరలోక రాజ్యం పని చేస్తే, దేవుడు నీకు పంటనిస్తే అలా ఉంటుంది. మా ప్రొఫెసర్లు నాకు చదువు చెప్పినటువంటి వారు నన్ను చూసి అసూయపడ్డారు. ఏంద్రవిడిగా మాకంటే జీతం ఎక్కువ. నో డౌట్, అనుమానం పెట్టుకోవద్దాం. విత్తావా, నీ హక్కు. ఐఎమ్ టీచింగ్ యూ హౌ టు రీప్ 100-fold హార్వెస్ట్. 100 పంటను ఎలా కోసుకోవాలని నేను నేర్పిస్తున్నా. పట్టుకోండి వాక్యాన్ని, వాక్య ప్రకారం చేయండి. మీ జీవితాన్ని యూ విల్ నాట్ డిపెండ్ అపాన్ ద గవర్నమెంట్. నన్ను అడిగితే, ఒకవేళ మామూలుగా అడిగితే, నన్ను అడిగితే నాకు ఏ గవర్నమెంట్ అయినా నాకేం ఊరికేదేం లేదు నాకు. బికాస్ ఐఎమ్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ జీసస్. నా ప్రభుత్వం వేరు, నా రాజ్యం వేరు, నా సోర్స్ వేరు, నా ప్రొటెక్షన్ వేరు. నాకు న్యాయం నా దగ్గర నుంచి, నా దేవుని దగ్గర నుంచి వస్తుంది న్యాయం. నాకు ఈ లోకంలో నాకు న్యాయం దొరకలేదనుకోండి, దీన్ని తలదన్నే గవర్నమెంట్ పైన ఉంది. దీనిని ఈ లోక ప్రభుత్వాన్ని తొక్కివేసే ప్రభుత్వం పైన ఉంది. నేను ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాడిని కాబట్టి ఈ లోక మార్గాలు నేను ఎంచుకోను. ఐ డిపెండ్ అపాన్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఐ డిపెండ్ అపాన్ గాడ్. సో పరలోక రాజ్యం ఇలా పనిచేస్తుంది. దేవుడు నీకు పంటనిచ్చే దేవుడు. పంటనిచ్చి నీకు నోటి నిండా నవ్వును కలుగజేస్తాడు. ఒక వర్షన్ ఏముంటుందంటే, వీ లాఫ్డ్ అండ్ అంటే నవ్వి అల్లాడామంట. దాని అర్థం అనమాట. ఎప్పుడు తెలుసా? దేవుడు నీకు పంటనిచ్చినప్పుడు, నువ్వు పంటను కోసుకున్నప్పుడు. ఎవ్రీ సోవర్ హ్యాస్ అ రైట్ టు రీప్ హిస్ ఆర్ హర్ హార్వెస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నాకు పంట అంటే, దేవుడు కమాన్ అంటాడు. దేవుడు
నెవర్ ఫర్గెట్ వాట్ యు హ్యావ్ సోన్. గాడ్ వాంట్స్ యూ టు ఎంజాయ్ యువర్ హార్వెస్ట్. దేవుడు నియమించిన పద్ధతి అదే. నీ ఉద్యోగము, నీ ఈ లోకంలో నీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒక మార్గం అంతే, అది ఒక మార్గం అంతే. విత్తనాలకు ఒక మార్గం, పంట వేరే లెవెల్లో ఉంటుంది. కోత యజమానుడు ఎంతైనా నమ్మదగిన వాడు అని ఆయనను స్తుతించండి, ఆయనను ఆరాధించండి. దేవుడు ఖచ్చితంగా మనకు పంటనిచ్చే దేవుడు. పంటను కోసుకోవాలంటే మొట్టమొదటిది ఆయనను స్తుతించండి, ఆయనను ఆరాధించండి, పూర్ణ హృదయంతో ఆరాధించండి, పూర్ణ మనసుతో ఆరాధించండి, మనస్ఫూర్తిగా ఆరాధించండి. మనం అందుకే పుట్టాం, అందుకే ఇంకా మనలో ఊపిరి ఇంకా ఉంది. లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు మన పని మనం చేయాలి. ప్రతిరోజు దేవుని స్తుతించండి. వ్యక్తిగతంగా స్తుతించండి, కుటుంబపరంగా స్తుతించండి, సంఘపరంగా స్తుతి ఆరాధన బాగా పాల్గొనండి. సంతోషంతో, హృదయానందంతో ఆయన స్తుతించండి. మంచి పంటను మీరు కోసుకుంటారు. జెరూసలేము గారితో యేసుప్రభు అన్న మాట ఏమిటంటే, మీరు ఎంత నాణ్యమైనటువంటి స్తుతి ఆరాధన చేస్తారో మీరు అంత పంటను కోసుకుంటారు అని చెప్పాడంట. నాణ్యమైన స్తుతి ఆరాధన, నాణ్యమైన స్తుతి ఆరాధన. పరలోక ప్రభుత్వం చేసే పద్ధతి ఇదే. స్తుతి ఆరాధన మనం నిర్లక్ష్య పెడితే పంటను కోసుకోవడం బహుత్ కష్ట హోతా హై. నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ ప్రైజ్ లైఫ్. నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ ప్రైజ్ లైఫ్. ద మోర్ యూ ప్రైజ్, ద మోర్ యూ సెండ్ ప్రైజ్ టు హెవెన్, మోర్ హార్వెస్ట్ యూ విల్ రీప్ ఇన్ దిస్ లైఫ్. ఈ లోకంలోనే ప్రభువే చెప్పాడు కదా, నా నిమిత్తము కానీ సువార్త నిమిత్తం కానీ మీరు ఏం విత్తినా కూడా ఇహమందు 100 మీరు పొందుకుంటారన్నాడు. 100 పంటను మనం అందరం కూడా పొందుకొని నవ్వి యెహోవా మా కొరకు గొప్ప కార్యము చేశానని లోకానికి మనం ప్రకటించుదుము గాక. హల్లెలూయా. ఆనందము చేత నిద్ర పట్టని రాత్రులను మనమందరం కూడా యేసుక్రీస్తు వారి నామములో గడుపుదుము గాక. ఆమేన్.